మహాభారతంలో శల్యుడు అని ఒక పాత్ర ఉంటుంది. ఇతడు నకులుని యొక్క మేనమామ, పాండవ పక్షపాతి. కానీ కొన్ని కారణాల వల్ల దుర్యోధనుడి పక్కన ఉండి యుద్ధం చేయవలసి వస్తుంది. అప్పుడు ఇతడు కర్ణుడి రథానికి సారథిగా వ్యవహరిస్తాడు. ఇతడు చేసే పని ఏంటంటే కర్ణుడిని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. అతని యొక్క ఏకాగ్రతను దెబ్బతినేలా మాట్లాడుతూ ఉంటాడు. కర్ణుని యొక్క పరాజయానికి శల్యుడు కారణమవుతాడు. అంటే ఏదైనా ఒక పని చేయబోతూ ఉంటే దాన్ని వెనక్కి లాగుతూ ఉంటారు. దీన్ని శల్య సారథ్యం అంటూ ఉంటారు. మన చుట్టూ కూడా చాలామంది ఇటువంటి శల్యులు ఉంటారు. మనం చేసే పనిని ముందుకు వెళ్లకుండా వాళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని దూరంగా పెట్టి మన గమ్యాన్ని చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.